దీనినే సీతమ్మ తీర్థము అంటారండి. వనవాస కాలంలో సీతమ్మ వారు ఇక్కడ కూడా ఉన్నారని పెద్దలు చెబుతున్నారన్నమాట. ఈ గుహ కిందనే వాల్మీకి తీర్థం కూడా ఉందన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడకు భక్తులు ఎక్కువగా వచ్చేవారండి. కొన్ని అనుమతుల కారణాల రీత్యా అలాగే అడవిలోని క్రూర మృగాల సంచారం కారణంగా కాలక్రమంలో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందండి. పురాణాల్లో వెంకటాచల మహత్యంలో చెప్పినట్టుగా తిరుమలలో ఎన్నో లక్షల తీర్థాలు ఇప్పటికీ అదృశ్య రూపంలో దాగి ఉన్నాయండి. అది సామాన్య మానవ మాత్రులకు పడడం అసాధ్యం అన్నమాట. కొన్ని తీర్థాలైతే నిజంగా కొన్ని నమ్మశక్యం కాని శక్తులను ఇప్పటికీ కలిగి ఉన్నాయండి. అందుకే పూర్వం పెద్దలు కూడా ఎక్కువగా తీర్థయాత్రలను చెప్పి దేశం మొత్తం ఆధ్యాత్మిక యాత్రలు చేసేవారండి. తిరుమలలో ప్రతి పౌర్ణమికి ఒక తీర్థం ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే పౌర్ణమికి ఈ సీతమ్మ తీర్థం కూడా ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుందండి. ఇక్కడ ఉన్న ఒక చిన్ని సొరంగంలో ఈ తీర్థం దాగి ఉంటుందన్నమాట. సంవత్సరంలో 365